మరి ఎందుకు పూర్తి చెప్పావు? నిరుద్యోగులు లేరా, కాంట్రాక్టర్లు లేరా, చేసేవాళ్ళు లేరా? లక్షల మంది ఉన్నారు అక్కడే ఓడిసా. ఎంతమంది కావాలంటే అంతమంది. నేను చెప్పిన చెప్పు. 17 మెడికల్ కాలేజీలు మీ నాయకుడు ఎందుకు తేలేకపోయినాడు? ఏం మెడికల్ కాలేజీలు? 17 మెడికల్ కాలేజీలు ఎందుకు తేలేకపోయినాడు? ఏం తేవాలి? జగన్మోహన్ రెడ్డి గారు లాగా మెడికల్ కాలేజీ ఏం తేవాలి? ప్రైవేట్ స్కూల్ స్కూళ్ళని ఎందుకు డెవలప్ చేయలేకపోయాడు? చిన్నపిల్లలు పిల్లలు అంటున్నాడే, మంచి మాట అన్నాడు. స్కూల్ డెవలప్మెంట్ చేయన్నాడే, మరి ఒక్కళ్ళకి ఎందుకు ఇచ్చాడే? ఉన్న పిల్లలందరికి ఇవ్వచ్చు కదా. ఇద్దరు ముగ్గురు అడుక్కు తినాలి, ఒకటేమో వీడికి ఊరిగం చేయాలి, ఒక్కళ్ళే చదువుకోవాలా? ఏమనాలి చెప్పు. జగన్మోహన్ రెడ్డి గారు సొంతంగా కట్టుకున్నారు. ఇప్పుడు ఏది మాట్లాడాలి? ఏది మాట్లాడాలి? ఏది మాట్లాడాలి? ఏం మాట్లాడాలి చెప్పు. రుచికంట కట్టుకున్నావు, గెలిచిన కానీ నువ్వు మంచి మాట అన్నావు. రుచికంట కట్టుకున్నావు, ఓకేనా? గెలిచిన కానీ 175 వస్తాయి అన్నావు 24లో, రాలేదు. మరి అదే మాట మీద ఉండొచ్చు కదా. మళ్ళీ ఇప్పుడు మా గా ఈ గన్నంటే మళ్ళీ నా పేరు అనుకోవద్దు. ఏమన్నా మచిలీపట్నం నుంచి మాయే, విజయవాడ నుంచి విజే, గన్ను గుంటూరు నుంచి మళ్ళీ గన్నంటే నా పేరు అనుకోవద్దు. మచిలీపట్నం విజయవాడ గుంటూరు అని ఎందుకంటే మచిలీపట్నంలో విజయవాడలో డెవలప్ చేయండి, గుంటూరుని అన్ని ప్రాంతాలు నేను అభివృద్ధి చేశాను, ఒకటే చోట ఎందుకు అన్ని ప్రాంతాలు అన్యాయం చేయదని చెప్పి ఆయన ప్రశ్నించారు. దానికి సమాధానం చెప్పకుండా మచిలీపట్నం విజయవాడ గుంటూరుకి అన్యాయం చేయకండి, విజయవాడకు ఒకదానికి మీరు అమరావతి అనేది పెట్టుకుని లక్షల కోట్లు తెచ్చి మీరు దుర్వినియోగం చేయొద్దు, అందరికీ న్యాయం చేయండి. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి చేస్తున్నాడు కదా. మా కేంద్రం నుంచి 1600 కోట్లు వచ్చాయి, అయ్యో కోట్లు ఇచ్చారు. 1600 కోట్లు ఇచ్చి మీరు ఒకటే చోట పెట్టి అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయకుండా అభివృద్ధి గురించి వదిలిపెట్టారు. ఆరోగ్యశ్రీ సేవలో 3000 కోట్లు ఆపేశారు ఇదే ప్రభుత్వంలో. ఆరోగ్యశ్రీ సేవలు 107 లేదు, 108 లేదు, 3 months లేదు. రైతులు గిట్టుబాటు ఫోన్ చేసి అర్ధగంట వాడు పోతాడు. రోడ్లు లేక 108 చూశారు. కొత్త అంబులెన్స్ తెస్తే రెండో రోజే మూతపడ్డాయి. ఎన్ని రోడ్లు చూపి 2014 నుంచి 19 వరకు మీరు రోడ్లు వేసినారా? డబ్బాలు కొట్టుకున్నారా? మీరు రోడ్లు వేసింటే రోడ్లు పోతాయా? మూడేళ్లలో మెడికల్ కాలేజ్ తెచ్చినాడు, ప్రభుత్వం మెడికల్ కాలేజ్ తెచ్చినాడు, స్కూల్ డెవలప్ చేసినాడు, గ్రీన్ కో ప్రాజెక్ట్, డేటా సెక్టర్ తెచ్చినాడు, ఎంతో అభివృద్ధి 2.70 లక్షలు సహాయం చేసినాడు. ఇవన్నీ విజనరీ అని చెప్పుకునే నాయకుడు చంద్రబాబు నాయుడు ఎందుకు ఏం చేసినాడు? ఒక్క పథకమైన ఉందా చంద్రబాబు నాయుడు పెట్టింది? ఒక్కటన్నా ఉందా పేదల కోసం? ఒక్కటన్నా చంద్రబాబు ఇచ్చాను చెప్పాను. స్కూల్ కి వెళ్తున్నారు అందరూ పిల్లలందరూ నారాయణ చైతన్య గవర్నమెంట్ స్కూల్లో అన్ని విధాలుగా అభివృద్ధి చేసి జగన్మోహన్ రెడ్డి పేదవాడు ఇంగ్లీష్ జగన్మోహన్ రెడ్డి గారు స్కూల్ అని అభివృద్ధి చేశారు కాబట్టి ఇప్పుడు ఎవరు గవర్నమెంట్ స్కూల్ కి వెళ్తావా? చెప్పిన మాట ఇప్పుడు చెప్పే మాట జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చారు, మీరు ఎందుకు చేయలేకపోయినా అడుగుతానా? గవర్నమెంట్ స్కూల్ కూడా తెస్తారా? మెనూ ప్రకారం ఎందుకు అన్నం పెట్టలేకపోయినావు? ఇంగ్లీష్ చదువుతుంటే ఇంగ్లీష్ ను వ్యతిరేకించారు. మీ కొడుకులు మీ మనవాళ్ళు మాత్రమే ఇంగ్లీష్ చదవా? పేదవాడు ఇంగ్లీష్ చదివితే ఇంగ్లీష్ ను కూడా వ్యతిరేకం చేశారు. మీరు ఏడ జరుగుతున్నాయి క్లాసులు చెప్పే వాళ్ళే లేరు గవర్నమెంట్ స్కూల్లో. పాయిజన్ అవుతుంది పిల్లలకి. గురువులు తీసుకెళ్లి వైన్ షాప్ లో పెట్టారు కాబట్టి అందరూ మానేశారు. జగన్మోహన్ రెడ్డి గారి మాదిరిగా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి నేను చేశాను, ఇది నా బ్రాండ్ అని చెప్పుకునేదానికి చంద్రబాబు నాయుడు ఏముంది చెప్పు. జగన్మోహన్ రెడ్డి గారు నేను చెప్పాను ఇప్పుడు బ్రాండ్ సచివాలయాల బ్రాండ్ కదా, ఆర్బీకేల బ్రాండ్ కదా, వాలంటీర్ ఉద్యోగాలు పోతే లేదు ఒక కంపెనీకి 10,000 ఎందుకు ఇస్తున్నాను? 1,42,000 జగన్మోహన్ రెడ్డి గారు ఏమయ్యారు? అందరూ అడుగుతున్నారు. మందికి అన్యాయం చేశారు. జరగాలనే ఏం కావాలనే జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో బ్రహ్మాండంగా జరిగినాయి. ఈ రోజు ప్రతి ఒక్కరు సంతోషంగా ఉన్నారు. టైం డేట్ చెప్తే డేట్ ప్రకారం వేస్తాడు, మాట చెప్తే మాట తప్పడు. అటువంటి నాయకుడు మా నాయకుడు. మీ నాయకుడు ఏమంటే అదో చందమామ అడుంది అని చెప్తాడు. ఆ చందమామ
ఆడ చంద్రుడు ఉంటాడు. చంద్రబాబు చంద్రుడు ఒకటే బ్రో. చంద్రబాబు చంద్రుడు ఒకటే. అంతే అంతే ఇలానే ఉంటుంది. మాసంలో గెలుస్తాడు. జూన్ మాసంలో ఈయన ప్రజలు పోయి అంటే ఏప్రిల్ పూల్ అంటారు. ఏం చేయరు, మీరంతా శూన్యం. ఏం చేయగా చంద్రబాబు నాయుడు అబద్ధాలు చెప్పడం తప్ప ఏ అబద్ధాల పార్టీ ఎట్టొచ్చిందో మాకు అసలు బాగా